కర్సర్స్. చూడండి, పాయింటర్ టు ఎ మెమరీ లొకేషన్ దట్ ద DBMS uses to process a SQL query. అంటే ఈ కర్సర్స్ అనేటివి ఏం చేస్తాయంటే మెమొరీలో ఒక ఏరియాని తీసుకొని అక్కడ డేటా బేస్లో ఉండే డేటాని క్వరీ ద్వారా రిట్రైవ్ చేసుకొని దాన్ని క్యాల్కులేషన్స్ చేసి మ్యానిపులేట్ చేసేదానికి PLSQL ప్రోగ్రామ్స్కి అందించడం జరుగుతుంది. అయితే మామూలుగా మనం సింగిల్ డేటాని తీసుకుంటున్నాం సెలెక్ట్ ఇంటూ క్లాస్ ద్వారా సింగిల్ రోని. సో అట్లా సింగిల్ రో అయితే తీసుకోవచ్చు. మల్టిపుల్ రోస్ కావాల్సి ఉంటే ఇక్కడ కర్సర్స్ని కంపల్సరీగా మనం వాడాలి. అయితే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కర్సర్స్ ఉన్నాయండి. ఇంప్లిసిట్ కర్సర్స్, ఎక్స్ప్లిసిట్ కర్సర్స్. ఇంప్లిసిట్ కర్సర్ అనేది జనరల్గా మీరు సెలెక్ట్ ఇంటూ వాడుతున్నారు కదండి, సెలెక్ట్ ఇంటూ క్వరీ PLSQLలో సెలెక్ట్ ఫీల్డ్ 1 ఫీల్డ్ 2 అట్లా నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఇంటూ లోకల్ వేరియబుల్స్ తీసుకుంటున్నారు కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఇంప్లిసిట్ కర్సర్ అనేది వర్క్ అవుతుంది. అంటే మీకు తెలియకుండా మీరు కర్సర్ ఇప్పుడు దాకా యూజ్ చేశారని అర్థం అనమాట. అయితే ఇంప్లిసిట్ కర్సర్లో ఒక రికార్డే వస్తుంది, ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే అట్ ఎ టైం రిట్రైవ్ చేయగలుగుతుంది. బ్యాచెస్ ఆఫ్ రికార్డ్స్ని ఇది తీసుకొని 1 by 1 రికార్డ్ని ఆ బ్యాచ్లో నుంచి PLSQL ప్రోగ్రామ్కి అందించడం కుదరదు. సో మరి అందుకే ఇక్కడ ఎక్స్ప్లిసిట్ కర్సర్. సో మల్టిపుల్ రికార్డ్స్ని రిట్రైవ్ చేసుకొని వాటిల్ని మీ PLSQL ప్రోగ్రామ్కి ఒక ఆర్డర్లో అందించడం జరుగుతుంది. సో మీరు ఆ ఆర్డర్లో వచ్చిన ఆ డేటాని తీసుకొని 1 by 1 రికార్డ్ని అప్డేట్ చేసుకుంటూ లేదంటే క్యాల్కులేషన్స్ మ్యానిపులేషన్స్ అంతా చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఓకే, మరి ఇక్కడ ఎక్స్ప్లిసిట్ కర్సర్ని మీరు యూజ్ చేయాలంటే ఫస్ట్ డిక్లేర్ చేసుకోవాలి. 4 పార్ట్స్ ఇచ్చాడు ఇక్కడ. డిక్లేరింగ్ ద కర్సర్, ఓపెనింగ్ ద కర్సర్, ఫెచ్చింగ్ ది డేటా ఫ్రమ్ ది కర్సర్ ఇంటూ లోకల్ వేరియబుల్స్, క్లోజింగ్ ద కర్సర్. 4 పార్ట్లు. డిక్లరేషన్ పార్ట్లో మీరు ఆ కర్సర్కి ఒక నేమ్ ఇచ్చి ఏ డేటానైతే క్వరీ చేయాలో ఆ క్వరీ ద్వారా ఆ డేటాని ఆ నేమ్లోకి తీసుకోవడం జరుగుతుంది. మరి అక్కడ డిక్లేర్ చేసినప్పుడు వచ్చిన డేటాని ఓపెన్ చేసి పెట్టేదానికి ఓపెనింగ్ ద కర్సర్, ఓపెన్ కర్సర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. మరి లూప్లో దాంట్లో ఉన్న రికార్డుల్ని 1 by 1 లోకల్ వేరియబుల్స్లో పెట్టుకునేదానికి ఫెచ్ స్టేట్మెంట్ ద్వారా ఫెచ్ కర్సర్ నేమ్ ఇంటూ లోకల్ వేరియబుల్స్. మరి మధ్యలో ఎప్పుడైతే డేటా అయిపోతుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోతారు అన్నమాట. ఎగ్జిట్ వెన్ కర్సర్ నేమ్ %not found. %not found అట్రిబ్యూట్ ద్వారా చెక్ చేసుకుంటూ ఇంకా డేటా ఉందా లేదా అని అయిపోతే క్లోజ్ అయిపోతుంది లూప్. ఫైనల్గా క్లోజ్ చేసేయడం అంటే కర్సర్ అక్కడితోటి అయిపోయిందని అర్థం. మరి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇట్లా మనకి 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి వాటిని ఎలా వర్క్ చేసుకోవాలో SQLలో చూద్దాం. చూడండి, ఇక్కడ లోకల్ వేరియబుల్స్ నేమ్ వర్క్ అని తీసుకున్నాను. అయితే కర్సర్ C1 అనేది కర్సర్ పేరు. ఈజ్ ఏం చేస్తుంది, ఏం సెలెక్ట్ చేస్తుంది, సెలెక్ట్ ఈ నేమ్ కామా జాబ్ ఫ్రమ్ EMP. అందరు ఎంప్లాయీ నేమ్స్ జాబ్స్ దీంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఏ ఫీల్డ్స్ అయినా సరే, అదైనా కాదు ఈ నేమ్ జాబ్ అనే కాదు, జస్ట్ నేను ఎలా ఓపెన్ చేయాలి ఎలా ఫెచ్ చేయాలి అనే దానికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు
మనం ఏం చేస్తామంటే డిక్లరేషన్ పార్ట్ అయిపోయింది కాబట్టి బిగిన్ చేసి ఓపెన్ చేస్తాం కర్సర్ని. ఓపెన్ C1 అన్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క పాయింటర్ ఫస్ట్లో ఉంటుంది, కర్సర్ పాయింటర్ అంటే ఆ బ్యాచెస్ ఆఫ్ రికార్డ్స్లో ఫస్ట్ రికార్డ్ దగ్గర ఉంటుంది కాబట్టి లూప్లో పెడతాం. లూప్ ఫెచ్ C1 ఇంటూ నేమ్ కామా వర్క్. C1లో ఉన్న ఒక్కొక్క రికార్డ్ని ఫస్ట్ రికార్డ్ని నేమ్ వర్క్ అనే లోకల్ వేరియబుల్స్లోకి తీసుకుంటాం. నెక్స్ట్ చెక్ చేస్తున్నాం. ఎగ్జిట్ వెన్ C1% నాట్ ఫౌండ్ అంటే ఆ డేటా ఇక్కడ ఫెచ్ చేసినప్పుడు లేకపోతే ఎగ్జిట్ అంటే లూప్లో నుంచి బయటకు వచ్చేసాడు, లూప్ని క్లోజ్ చేసేసాడు అనమాట. అట్లా కాకపోతే జస్ట్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను అంతే, నేమ్ ఈజ్ వర్కింగ్ యాజ్ వర్క్ అని జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింటింగ్ కాకుండా మీరు ప్రతి రికార్డ్కి కూడా ఇక్కడ జాబ్ ఈ నేమ్ కాకుండా శాలరీ అలాంటివి తీసుకొని క్యాల్కులేషన్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎండింగ్ ద లూప్, ఫైనల్లీ క్లోజింగ్ ద ఓపెన్డ్ కర్సర్. ఓకే, సో @abc చూడండి, అందరు ఎంప్లాయ్ నేమ్స్ తీసుకొచ్చింది కర్సర్ ప్లస్ వాళ్ళ జాబ్స్ అన్ని తీసుకొని మధ్యలో ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సింపుల్ ప్రోగ్రామ్ అండి. యాక్చువల్ కర్సర్ యొక్క యూజ్ ఇక్కడ మీకు తెలుస్తుంది. NO ఎంప్లాయ్ నెంబర్కి, అదే SL సాలరీకి, GRD అనేది టెంప్ అనే టేబుల్ ఇంత ముందర క్రియేట్ చేస్తున్నాం, దాంట్లో ఉన్న గ్రేడ్ని స్టోర్ చేసుకునేదానికి, ప్లస్ 0_sal ఎక్సెప్షన్, ఇది యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షను. సో ఇవన్నీ కూడా డిక్లరేషన్ పార్ట్లో చేసాం. దాంతో పాటుగా మనం కర్సర్ని కూడా డిక్లేర్ చేసాం. కర్సర్ C1 సెలెక్ట్ ఎంప్లాయ్ నెంబర్ కామా శాలరీ ఫ్రమ్ EMP. ఎంప్లాయ్ టేబుల్ నుంచి డేటాని అంతా అన్ని ఎంప్లాయ్ నెంబర్స్ని శాలరీస్ని దీంట్లోకి తీసుకుంటుంది. మరి డిలీట్ ఫ్రమ్ టెంప్ అన్నాం, కమిట్ అన్నాం. అంటే ఇంతకు ముందర టెంప్ అనే టేబుల్లో ఏమైనా డేటా ఉంటే మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్గా మనం కర్సర్ని ఓపెన్ చేసి దాన్ని లూప్లో పెట్టి ఒక్కొక్క రికార్డ్ని లోకల్ వేరియబుల్స్ అయినా NOలో SLలో పెడుతున్నాం. సో %నాట్ ఫౌండ్ అయితే ఎగ్జిట్. మరి ఇఫ్ శాలరీ ఈక్వల్ టు 0, శాలరీ అసలు లేనట్లయితే 0 అయితే రైజ్ 0_salary. సో ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చేస్తుంది ఎక్సెప్షన్ పార్ట్లోకి ప్రోగ్రామ్. ఎప్పుడు 0 శాలరీ కనుక ఉంటే. అండ్ ఇఫ్ అలా కాకుండా ఇఫ్ శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ లెస్ దెన్ 3000 అయితే ఏమన్నాం, గ్రేడ్ C, GRD ఈక్వల్ టు C అని ఇచ్చాం. లేదంటే 3000కి 6000కి మధ్యలో ఉంటే B అని ఇచ్చాం. ఎల్స్ గ్రేడ్ A అని ఇస్తున్నాం. అండ్ ఇఫ్ అంటే ఇక్కడ ఒక రికార్డు తీసుకొని ఫెచ్ చేయడం జరిగింది, వాళ్ళకి గ్రేడ్ని ఇక్కడ GRD ద్వారా కనుక్కున్నాం. ఇప్పుడు ఆ రికార్డుకి సంబంధించిన డేటాని టెంపరరీ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఏంది, ఎంప్లాయ్ నెంబర్ని, శాలరీని, గ్రేడ్ని కమిట్ అన్నాం. ఇప్పుడు ఫైనల్గా కమిట్ అంటున్నాం, ఇప్పుడే కమిట్ కాదు, లూప్ ఎండ్ లూప్ అన్నాం కాబట్టి మళ్ళీ లూప్లో నుంచి పైకి వెళ్తుంది. లూప్ ఇక్కడ కదా ఓపెన్ అయింది, ఫస్ట్ రికార్డుకి అయిపోయిందండి. ఫస్ట్ రికార్డుకి మనం గ్రేడ్ని క్యాల్కులేట్ చేసి టెంపరరీ టేబుల్లో స్టోర్ చేసాం. మళ్ళీ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మళ్ళీ ఫెచ్ C1 ఇంటూ NO, SL అంటే నెక్స్ట్ రికార్డు ఫెచ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి గ్రేడ్ కనుక్కొని మళ్ళీ టెంపరరీ టేబుల్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ థర్డ్ రికార్డ్, ఇట్లా ఫోర్త్ రికార్డ్. ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి అన్ని రికార్డ్స్ ఈ విధంగా గ్రేడ్ కనుక్కొని ఈ విధంగా టెంపరరీ టేబుల్లో అందరికీ కూడా గ్రేడ్ని క్యాల్కులేట్ చేసి స్టోర్ చేస్తుంది. ఇంతకు ముందర మనం ఈ టెంపరరీ టేబుల్లో గ్రేడ్ని ఎలా క్యాల్కులేట్ చేయాలనే దానికి ఒక PLSQL ప్రోగ్రామ్ చూసాం. అక్కడ ఎట్లా చేసాం, ఒక్క ఎంప్లాయ్ నెంబర్కి మాత్రమే మనం గ్రేడ్ కనుక్కోగలిగాం, అందరికీ కాదు. మరి అందరికీ కావాలంటే ఎన్నిసార్లు కావాలో గ్రేడ్ కనుక్కోవడం, అన్నిసార్లు కూడా మీరు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మరి ఇప్పుడు అట్లా అక్కర్లేదు, మనకి అందరి డేటా కర్సర్లో ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క రికార్డ్ని ఇక్కడ ఫెచ్ చేస్తూ లూప్లో పెట్టాము.
అందరికీ కూడా గ్రేడ్ని కనుక్కొని ఇక్కడ టెంపరరీ టేబుల్లో స్టోర్ చేసి ఫైనల్గా కమిట్ చేయడం జరుగుతుంది. ఎక్సెప్షన్ రైజ్ అయితే మాత్రం ఈ ఎక్సెప్షన్ ఇన్వాలిడ్ సాలరీ ఫౌండ్ అని ఎక్సెప్షన్ మెసేజ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మరి అందరి గ్రేడ్స్ చూడండి ఎక్కడ ఉంటాయో, టెంపరరీ టేబుల్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరికీ సి గ్రేడ్ వచ్చింది, కొందరికి మాత్రం బి గ్రేడ్ రావడం జరిగింది. ఓకే, ఆ విధంగా నెక్స్ట్ చూసినట్లయితే కర్సర్ ఫర్ లూప్ ఎలా వాడాలి అనేదానికి ఎగ్జాంపుల్. ఇక్కడ మనం కర్సర్ని డిక్లేర్ చేస్తాం. ఓపెనింగ్, ఫెచ్చింగ్, క్లోజింగ్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా లూప్లో పెట్టేస్తాం అన్నమాట. మరి ఇక్కడ చూడండి, టీ సాల్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఇనిషియల్ వాల్యూ 0 అసైన్ చేయడం జరిగింది. మరి కర్సర్ C1ని సెలెక్ట్ ఎంప్లాయ్ నెంబర్ సాలరీ ఈ రెండింటిని తీసుకుంటుంది. మరి E1 అనేది ఇక్కడ ఒక వేరియబుల్, అది దేనికి వేరియబుల్? అది C1% రో టైప్. అంటే కర్సర్లో ఏముంది? ఎంప్లాయ్ నెంబర్, శాలరీ ఉంది. ఇంకా ఎన్ని ఫీల్డ్స్ ఉన్నా సరే అన్ని ఫీల్డ్స్ యొక్క డేటాని ఈ E1 హ్యాండిల్ చేయగలుగుతుంది, E1 స్టోర్ చేసుకోగలుగుతుంది. ఎందువల్ల? పర్సెంటేజ్ రో టైప్ అని ఇచ్చాం. ఇంతకు ముందర మనం వేరియబుల్స్ని పర్సెంటేజ్ టైప్ ద్వారా డిక్లేర్ చేస్తున్నాం. అప్పుడు ఒక ఫీల్డ్ యొక్క డేటా టైప్ను మాత్రమే స్టోర్ చేసుకొని ఒక వాల్యూనే స్టోర్ చేసుకోగలుగుతుంది ఆ వేరియబుల్. ఇప్పుడు పర్సెంటేజ్ రో టైప్ అని ఇచ్చాం కాబట్టి మల్టిపుల్ డేటా టైప్స్ గల మల్టిపుల్ ఫీల్డ్స్ యొక్క వాల్యూస్ని స్టోర్ చేసుకునేదానికి ఈ E1 అనే వేరియబుల్ ఇప్పుడు ఉపయోగపడుతుంది. సో C1 అనే కర్సర్లో 2 ఫీల్డ్స్ ఉన్నాయి. మరి 2 ఫీల్డ్స్ యొక్క డేటాని కూడా E1 ఇప్పుడు స్టోర్ చేసుకోగలుగుతుంది. సో ఇప్పుడు ఫర్ లూప్ని స్టార్ట్ చేసామండి. ఇది కర్సర్ ఫర్ లూప్. ఫర్ E1 ఇన్ C1 అంటే E1 అనే రో వేరియబుల్లో C1 అనే కర్సర్లో ఉండే ఒక్కొక్క రికార్డు దీంట్లోకి స్టోర్ చేయమని అర్థం. లూప్లో పెట్టాం. సో ఫస్ట్ రికార్డు E1లోకి వస్తుంది. సో E1లో ఇప్పుడు మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా E1.salary, E1.tempno ఇట్లా తీసుకోవచ్చు. ఆ ఫీల్డ్స్ని డాట్ పెట్టి. మరి ఇప్పుడు అందరి శాలరీని జస్ట్ నేను టోటల్ చేస్తున్నాను టీసాల్ అనే వేరియబుల్లోకి. కాబట్టి టీసాల్ : టీసాల్ ప్లస్ ఇనిషియల్గా 0 ఉంది అది, కాబట్టి టీసాల్ ప్లస్ E1 ప్లస్ శాలరీ. మరి ఆ శాలరీని, ఆ ఎంప్లాయ్ నెంబర్ని, ఆ శాలరీని డిస్ప్లే చేస్తాం ఆ యొక్క రికార్డుకి. మరి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రికార్డ్ని అట్లనే E1లో ప్లేస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ టోటల్ శాలరీకి ఆ శాలరీ యాడ్ కావడం జరుగుతుంది. మరి వాడి యొక్క ఎంప్లాయ్ నెంబర్ని, శాలరీని మళ్ళీ డిస్ప్లే చేస్తాం. ఇట్లా అందరి ఎంప్లాయ్ నెంబర్స్, శాలరీస్ డిస్ప్లే అయిన తర్వాత టీసాల్ అనే వేరియబుల్లో టోటల్ శాలరీ ఉంది కాబట్టి ఫైనల్గా ద టోటల్ శాలరీ ఈజ్ అని ఇట్లా టోటల్ శాలరీని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ ఫర్ లూప్ ద్వారా చాలా సింపుల్ అయింది. అన్ని సిచ్యువేషన్లో కర్సర్ ఫర్ లూప్ని యూజ్ చేయలేం. మరి ఇట్లాంటి రో టైప్ వేరియబుల్స్ తీసుకొని సింపుల్ ఇట్లాంటి క్యాల్కులేషన్స్ ఉన్నప్పుడు ఫెచ్చింగ్, ఓపెనింగ్, క్లోజింగ్ ఇవన్నీ అవసరం లేదన్నమాట. సింపుల్గా ఈ ఫర్ లూప్ని యూజ్ చేస్తే జస్ట్ డిక్లేరింగ్ అండ్ పుట్ ద డేటా ఇన్ లోకల్ వేరియబుల్ యూజింగ్ కర్సర్ ఫర్ లూప్. ఓకే, చూడండి ఎలా వర్క్ అవుతుందో. సో అందరి ఎంప్లాయ్ నెంబర్స్, శాలరీస్ డిస్ప్లే అయినాయి. ఫైనల్గా అందరిది క్యాల్కులేట్ అయిన టోటల్ శాలరీ డిస్ప్లే కావడం జరిగింది. ఈ విధంగా మనం కర్సర్స్ని